ఆంధ్ర తెలంగాణలో గత వారం రోజులుగా వచ్చిన వరదల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం మనందరం కూడా. అక్కడ ప్రజలు పడుతున్న కష్టాల గురించి కూడా ప్రతిరోజు టీవీలో చూస్తూనే ఉన్నాం. స్టిల్ ఇప్పటికీ కూడా రెండు రాష్ట్రాల్లో చాలా చోట్ల, పర్టికులర్గా విజయవాడ లాంటి చోట అయితే వరద నీటిలోనే ప్రజలంతా ఉన్నారు. అయితే ఈ వరద మాత్రమే కాదు, తెలంగాణలో ఒక ప్రళయమే వచ్చింది. అది కేవలం ఈ వచ్చిన వరద నీటి వల్ల, ముంపు వల్ల కాదు, ఒక చిన్న సైజు ప్రళయమే తెలంగాణలో వచ్చింది. అది కూడా ములుగు అడవుల్లో, ములుగు జిల్లాలో ఉన్న అడవుల్లో ఈ ప్రళయం వచ్చింది. ఇది బయట ప్రపంచానికి ఎవరికి కూడా తెలియదు. అందరికీ తెలిసింది ఏంటంటే ఇటీవల కురిసిన వర్షాలు, పైనుంచి వచ్చిన వరద నీటితో చాలా ప్రాంతాలు మునిగిపోవటం, మున్నేరు లాంటి వాగులు పొంగటం, కృష్ణానది వరద రావటం, బుడమేరు పొంగటం, ఆయా కాలనీలు, సిటీలు మునగటం, ప్రజలు ఇబ్బంది పడటం, ఇది మాత్రమే తెలుసు. కానీ తెలంగాణలో అడవుల్లో వచ్చిన ఒక ప్రళయం గురించి ప్రజానీకానికి తెలియదు, యావత్ ప్రపంచానికి తెలియదు. ఎస్, నిజంగా ఇదే డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జాగ్రఫీ ఛానల్ వాళ్ళు ఖచ్చితంగా కవర్ చేయాల్సిన వార్త ఇది. దాన్ని బిగ్ టీవీ మీ అందరి ముందు ఉంచుతుంది. ఏంటా ప్రళయం అంటే, అమెరికాలో రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం, కెనడా లాంటి దేశాల్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అతిపెద్ద టొర్నడో వచ్చి ఒక ఆకాశంలోంచి అదేదో మహాశక్తి లాంటిది భూమి మీదకి వచ్చి మొత్తాన్ని తుడిచిపెట్టి పోయి పైకి తీసుకుపోతున్నట్టుగా అతిపెద్ద టొర్నడోలు అక్కడ ఏర్పడుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. కానీ అలాంటి సుడిగాలి, అలాంటి టొర్నడో ఎక్కడో వేరే దేశాల్లో మాత్రమే చూసే అతిపెద్ద టొర్నడో, అతిపెద్ద సుడిగాలి తెలంగాణ అడవుల్లో నిన్న వచ్చింది. ఎందుకంటే అది అడవి ప్రాంతం కాబట్టి, అక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఏవి లేవు కాబట్టి, ప్రాణ నష్టం ఏమీ జరగలేదు కాబట్టి ఎవరికీ తెలియలేదు. కానీ తెలంగాణ అటవీ శాఖ, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. తెలంగాణ మంత్రి సీతక్క బయటపెట్టిన తర్వాత ఈ ప్రళయానికి సంబంధించిన అసలైన సమాచారం బయటకు వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా కొన్ని వందల ఎకరాల్లో అడవి మొత్తాన్ని తుడిచిపెట్టేసింది ఈ టోర్నడో. ఎస్, ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల ఎకరాల పరిధిలో డీప్ ఫారెస్ట్లో, ములుగు జిల్లా పరిధిలో అడవులు ఎంత డీప్గా ఉంటాయో మీ అందరికీ కూడా తెలుసు. కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి అంటూ ఉంటారు. అంతటి అతిపెద్ద జంగిలి మొత్తాన్ని కూడా మొత్తం స్వీప్ చేసేసింది, తుడిచిపెట్టుకుపోయింది ఆ టొర్నడో. సో అక్కడ కనుక నిజంగా గ్రామాల లాంటివి ఉండుంటే ఈ పాటికి ఎన్నో వందల మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది. సో ఆ ప్రళయం గురించే ప్రస్తుతం మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఒక్కసారి ఇది ములుగు జిల్లా అటవీ ప్రాంతం, ఇదంతా కూడా కొండ గుట్టలు. సో వరంగల్ జిల్లా వాళ్ళకి, పక్కనున్న మహబూబాబాద్ వాళ్ళకి, ఆ పక్కనున్న ఖమ్మం జిల్లా వాళ్ళకి ఈ అడవుల గురించి పూర్తిగా ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణలో వచ్చిన ఈ ప్రళయం గురించి డిస్కస్ చేద్దాం. ఇది మన రాష్ట్రంలో ఇక్కడ ఎందుకు వచ్చింది, ఎక్కడ వేరే దేశాల్లో మాత్రమే వచ్చే ఈ ప్రళయం ఇక్కడ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మొత్తం చూద్దాం. దాంతో పాటు మనం డిస్కస్ చేద్దాం దాని గురించి, దీనికి కారణాలు ఏంటి అనేది. జేఎన్టీయూ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్ఓడి లక్ష్మణరావు గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు. దీని మీద ఆయన స్టడీ కూడా చేశారు. ఈ వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఈ జాతీయ విపత్తులు, వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేశారు. ఎన్నో సందర్భాల్లో పనిచేసి ఉన్న అనుభవం ఉంది లక్ష్మణరావు గారికి. ముందుగా ఈ అటవీ ప్రాంతం మొత్తం చూడండి, ఎంత పచ్చగా కలకలాడుతూ వస్తుంది. అందులో వర్షాకాలం కాబట్టి ఈ పచ్చటి వాతావరణం చూస్తున్నాం. నిన్న నేను చెప్తూ ఉన్న ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేసిన ఆ ప్రళయం, ఆ సుడిగాలి, ఆ టొర్నడో వచ్చిన తర్వాత ఇదిగోండి ములుగు జిల్లాలో ఈ పచ్చటి అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ, పెద్ద పెద్ద చెట్లు, కొన్ని చెట్లని మనిషి నిలబడితే మెడెత్తి చూడాల్సి ఉంటుంది, మెడ ఎత్తి చూడాల్సి ఉంటుంది, అంత పెద్ద చెట్లు ఉంటాయి అడవిలో. అలాంటి చెట్లన్నీ పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. కేవలం పొద్దున్న వెళ్ళి చూసేటప్పటికి రోడ్ల మీదకి కొన్ని చెట్లు కొట్టుకొచ్చాయి, రోడ్డు పక్కన ఉన్న కొన్ని చెట్లు విరిగిపోయాయి. అలా ఒకటా రెండో ఏదో తుఫాన్ ఏమైనా వచ్చిందేమో, గాలి వచ్చిందేమో అనుకున్నారు. కానీ అలా లోపలికి అటవీ శాఖ అధికారులు వెళ్తుంటే కొన్ని వందల ఎకరాల పరిధిలో చెట్లన్నీ కూడా ఎటు వెళ్ళిపోయాయి తెలియదు. మొత్తం క్లియర్గా ఒక మైదాన ప్రాంతంలాగా చెట్ల మోళ్ళు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో ఈ ములుగు జిల్లా లాంటి చోట అక్కడున్న గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అంటే అటవీ శాఖకు సంబంధించిన ఈ భూముల్లో ఈ చెట్లు మొత్తాన్ని నరికేసి దాన్ని లెవెల్ చేసి అందులో పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఇలా చెట్లను నరికేస్తున్నారు, అటవీ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారంటూ ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ కనుక ఈ విధంగా కొన్ని వందల ఎకరాల్లో పోడు భూమి కోసం కనుక గిరిజనులు చెట్లను ఏ విధంగా అయితే నరుకుతారో, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఈ సుడిగాలి మొదళ్లతో సహా చెట్లు మొత్తాన్ని ఒక్కటి కాదు, రెండు కాదు, కొన్ని వందల ఎకరాల్లో ఆ సుడిగాలి అడవిని మొత్తాన్ని తుడిచేసింది.
ఇక చూడండి అటవీ శాఖ అధికారులు అంతా కూడా వెళ్ళారు, వెళ్ళి బిత్తరపోయారు. ఎప్పుడూ లేదు. ఒక్కొక్క చెట్టు చూడండి ఎంత పొడుగుందో, ఇక్కడ మొదలుంది, ఆ చివరి వరకు ఎండు ఉంది. ఒక్కొక్క చెట్టు ఎంతంత పెద్ద చెట్లు, వృక్షాలు, వృక్షాలన్నింటినీ కూడా వేళ్లతో సహా పెకిలించేసి పట్టుకెళ్ళిపోయింది ఆ సుడిగాలి. సో ఎంత తీవ్రత ఉంటే ఆ వచ్చిన గాలి తీవ్రత, గాలి వేగం ఎంత ఫాస్ట్గా ఉంది అనేది దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. మామూలు తుఫాన్లకు కూడా ఎప్పుడు చెట్లు చెక్కు చెదరు, ఏవో వేళ్ళు బలహీనంగా ఉన్న 1-2 చెట్లు లేకపోతే 10 సంఖ్యలో చెట్లు నాశనం అవుతాయి. కానీ ఈ విధంగా కొన్ని వందల చెట్లు, వందల ఎకరాల్లో నాశనం అయిపోవటం పూర్తిగా మొదళ్లతో సహా. ఇది ఇక్కడ వేరుంది, ఇది ఎక్కడెక్కడో కొమ్మ ఉంది, ఇంత పొడుగు మాకు స్క్రీన్ మీద చూపిస్తున్నాం. కానీ బయట రియల్గా చూస్తే అది చాలా పెద్దది. దాని చుట్టూ మనుషులు ఎంతమంది ఉన్నారు చూడండి. ఒక్క చెట్టు గురించి చెప్తున్నాను నేను. మనుషులందరూ కూడా చిన్న చిన్న పొలంలా కనిపిస్తున్నారు ఆ చెట్టు ముందు. సో అంతటి పెద్ద పెద్ద వృక్షాలన్నీ వేళ్లతో సహా పేకలించేసింది ఈ టోర్నడో. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేల చెట్లు, కొన్ని వందల ఎకరాల్లో ఈ విధంగా తుడిచిపెట్టుకుపోయింది. ములుగు అడవుల్లో చాలా భాగం ఖాళీ అయిపోయింది, మైదాన ప్రాంతంలాగా మారిపోయింది ఒక విధంగా చెప్పాలండి. ఈ దృశ్యాలన్నీ చూడొచ్చు. ఉదయాన్నే అక్కడికి వెళ్ళిన ఫారెస్ట్ అధికారులు, అక్కడ స్థానికులు వాళ్ళంతా చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే అసలు రాత్రి ఏం జరిగిందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన సందర్భంలో ఎంత దూరం అలా అడవిలో నడుచుకుంటూ వెళ్ళినా కూడా మీకు ఈ విధంగా ఆ సుడిగాలికి మొత్తం ఎగిరిపోయిన చెట్లు, వేళ్లతో సహా పెకలించేసిన చెట్లే మనకు కనిపిస్తున్నాయి. పోనీ ఏ తుఫాన్ లాంటిది వచ్చిందా అంటే, తుఫాను వాతావరణ శాఖ తెలియకుండా, మనందరికీ తెలియకుండా తుఫాన్ అయితే రాదు కదా. కేవలం పర్టికులర్ ప్లేస్లో మాత్రమే, ఆ 100 ఎకరాల్లో మాత్రమే ఏదో కొలత కొలిసి మార్కింగ్ చేసి ఇంతవరకు చెట్లు మాత్రమే నరకండి అని ఎవరైనా ఆదేశిస్తే కాంట్రాక్టర్ వచ్చి ప్రొక్లైనర్ల సాయంతో ఆ చెట్లు మొత్తాన్ని క్లీన్ చేసినట్టుగా కొన్ని వందల ఎకరాల్లో ఈ చెట్లన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. సో ఈ పరిస్థితి చూసినాక ఒక అంచనా వేశారు, సంథింగ్ రాత్రి ఏదో జరిగింది ఇక్కడ అని. అంచనా వేసిన తర్వాత వాళ్ళందరికీ మొత్తం డిస్కస్ చేసిన తర్వాత తేలింది ఏంటి అంటే, ఇక్కడ ఒక టోర్నడో వచ్చింది అని. ఇక్కడ ఒక పెద్ద టోర్నడో వచ్చింది. ఆ సుడిగాలి బీభత్సానికి ఇక్కడ ఈ చెట్లన్నీ కూడా ఈ రకంగా కొన్ని వందల ఎకరాల పరిధిలో పూర్తిగా నాశనం అయిపోయాయని. ఒకసారి చూద్దాం ఈ టోర్నడో రాకముందు ములుగు అడవులు ఎట్లా ఉన్నాయి, టోర్నడో వచ్చిన తర్వాత ఏ విధంగా అయిపోయాయి. మీరు ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో. అంటే నిన్న ఉదయానికి అనుకోండి పని, నిన్న సాయంత్రం ములుగు అటవీ ప్రాంతం అంతా ఇది ఈ రకంగా ఉంది, బ్యూటిఫుల్గా. అంటే ఎంత అందంగా ఉంటుంది ములుగు అడవుల గురించి ఆ జిల్లా వాళ్ళకి ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది. చాలా బాగుంటుంది, అక్కడ పర్యావరణం బాగుంటుంది, అక్కడ అటవీ ప్రాంతం, అక్కడ అటవీ జంతువులు, గిరిజనులు, అక్కడ జీవన శైలి అంతా కూడా చాలా చాలా బాగుంటుంది నిజానికి. అలాంటి చోట ఇలాంటి పచ్చటి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. పర్టికులర్గా ఇదే ఎందుకు చూపిస్తున్నామంటే, ఇప్పుడు ఎక్కడైతే ఈ టోర్నడో వచ్చి మొత్తం 100 ఎకరాల్లో చెట్లని పెకలించుకుని వెళ్ళిపోయిందో దీన్ని కంపేర్ చేస్తున్నాం. అదే లొకేషన్లో నిన్నటి వరకు ఉన్న అడవి ఎలా ఉంది, నిన్న సాయంత్రం సుడిగాలి తర్వాత ఎలా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది అంతకుముందున్న అడవి. ఆ అడవిలో ఈ రోడ్డు కూడా మీరు చూడొచ్చు, ఈ రోడ్డును కూడా చూడొచ్చు. ములుగు అడవుల్లోంచి వెళ్తున్న రాష్ట్ర రహదారి. ఆ రహదారి దగ్గరే కరెక్ట్గా అదే రహదారి చుట్టూ మళ్ళీ అదే పాయింట్ని తీసుకున్నాం మనం కరెక్ట్గా. ఎందుకంటే ఆ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఇప్పుడు మనం చూసిన ఈ ప్రళయం వచ్చి మొత్తం అటవీ ప్రాంతం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఇదిగోండి మీరు ఇక్కడ ఈ రోడ్డు కూడా గమనిస్తున్నారు కదా. ఇది సుడిగాలికి ముందు ఆ రోడ్డు అలా నీట్గా ఉంది, సుడిగాలి తర్వాత అదే రోడ్డు మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇది అదే రోడ్డు కానీ ఆ చెట్లు ఏమీ లేవు. మీకు అదే పైన రోడ్డు చూడండి, అదే రోడ్డు కింద చూడండి, రోడ్డు అలాగే ఉంది. కానీ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఉండాల్సిన చోట్లు ఇదిగోండి, ఇది రోడ్డు. ఇది అంతకుముందు సుడిగాలికి ముందుకున్న రోడ్డు, ఇది సుడిగాలి తర్వాత ఉన్న రోడ్డు. ఇక్కడ మీరు గమనించారా, పూర్తిగా ఇదంతా గ్రీనరీ ఉంది, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక పర్యావరణం, పచ్చదనం, ఎంత పెద్ద భారీ వృక్షాలన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. కానీ సుడిగాలి వచ్చిన తర్వాత అంటే నిన్న సాయంత్రం వరకు ఇలా ఉంది పొజిషన్, తెల్లరేపటికి ఇలా అయిపోయింది. మొత్తం ఇందులో మనకు కనిపిస్తున్న ఏ ఒక్క చెట్టు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొన్ని వందల ఎకరాలు అనుకుందాం పోనీ, మీకు మా స్క్రీన్ మీద చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ ఇదంతా కొన్ని వందల ఎకరాలు. ఆ 100 ఎకరాలు ఇదిగో ఈ విధంగా నేలమట్టం అయిపోయింది. మీరు ఒకసారి ఈ దృశ్యాలు చూడండి, మొత్తం
కంప్లీట్ అడివంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇది ఎక్కడైనా చూసారా? ఇందాక నేను అందుకే అన్నాను, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వాళ్ళు, డిస్కవరీ ఛానల్ వాళ్ళు కవర్ చేయాల్సిన ఒక అంతర్జాతీయ అంశం ఇది, ఒక అంతర్జాతీయ ఇష్యూ అది. మరి మనందరికీ తెలిసింది ఆంధ్ర తెలంగాణలో వచ్చిన వరదల గురించి మాత్రమే, కానీ తెలంగాణలో వచ్చిన ఈ ప్రళయం గురించి, ఈ విపత్తు గురించి ఎవరికీ కూడా తెలియదు. వాతావరణంలో ఈ అనూహ్య మార్పులు ఎందుకు వచ్చాయనేదే ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన అంశం. అంటే ఏదైనా భవిష్యత్తులో రాబోయే పరిణామాలకి, భవిష్యత్తులో జరగబోయే సంభవించబోయే ప్రళయాలకి ఇది ముందస్తు హెచ్చరిక అనుకోవాలా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది, లక్ష్మణరావు గారు మీరు కూడా చూడొచ్చు, మీకు క్లియర్గా అర్థం కావడానికి చెప్తూ ఉన్నాను. ఇది బిఫోర్ ఇదే రోడ్డు, మీకు ఇక్కడ రోడ్డు చూశారు కదా, అదే రోడ్డు. ఆ రోడ్డు బిఫోర్ అండి, నిన్న సాయంత్రం వరకు అలా ఉంది. మీకు ములుగు అడవుల గురించి పూర్తిగా తెలుసు. నిన్న సాయంత్రానికి రాత్రికి రాత్రి ఏ సమయంలో ఈ ప్రళయం వచ్చింది, ఏ సమయంలో ఈ గాలి వచ్చిందో తెలియదు. అదే రోడ్డు ఉంది, రోడ్డుకు అటుపక్క ఇటుపక్క కొన్ని వందల ఎకరాల్లో చెట్లు లేవు. ఏకంగా పొద్దున్న అటవీ శాఖ అధికారులు వెళ్ళి డ్రోన్ కెమెరా పంపించి మొత్తం షూట్ చేస్తే ఎంత దూరం షూట్ చేసినా మొత్తం అలా విరిగి పడిపోయిన చెట్లే కనిపిస్తున్నాయి. మిగిలిన చెగ్గులంతా బాగానే ఉంది. ఆ పర్టికులర్ ఏరియా, ఆ కొన్ని వందల ఎకరాలు ఒక మార్కింగ్ చేసి గూగుల్ ఎర్త్ ద్వారా దాన్ని మాత్రం తీసుకుని దాని వరకు క్లియర్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా ఆ సుడిగాలు అక్కడక్కడే తిరిగి మొత్తాన్ని బీభత్సం సృష్టించి ఇది ఈ విధంగా. అందుకే నేను అంటున్నా, లోకల్ మీడియాలో కానీ నేషనల్ మీడియాలో కానీ ఈ అంశం పెద్దగా హైలైట్ కాల. ఎంతసేపు ఆంధ్ర తెలంగాణలో వచ్చిన వరదల గురించి మాత్రమే అందరూ ఫోకస్ ఉంది. కానీ ఇక్కడ తెలంగాణలో ములుగు అడవుల్లో సంభవించిన ఈ ప్రళయం గురించి జనానికి నిజానికి ఇప్పటి వరకు కూడా తెలియదు. అందుకని బిగ్ టీవీ దాని గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి తెలంగాణ మంత్రి సీతక్క ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. ఫస్ట్ అనౌన్స్ చేసింది ఆవిడే. మరి తాడువాయి నుంచి మేడారం సమ్మక్క సార్లం వెళ్ళే దారిలో 1,00,000 చెట్లు దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు, మరి ఒక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా, కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని వందల ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది. ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడ్వాయి టు మేడారం మధ్య, అటు తాడ్వాయి, ఇటు మేడారము, అటు షాపెల్లి, ఇటు కొండపర్తి, ఈ మధ్యలో ఉన్నటువంటి 500 ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది. అంటే ఇలాంటి ఏదైతే సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలే. అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నట్టు ఇటు ఒక దిక్కు నేషనల్ హైవే ఎటు నాగరం నుంచి హన్మకొండ, మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ, ఏఎస్పీలు, ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డే అండ్ నైట్ కష్టపడి రోడ్ను క్లియర్ చేసి కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తూ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్లీ రీప్లేస్ చేసుకోవడానికి, అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ సాంచురీ అది. సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. అది తెలంగాణ మంత్రి సీతక్క చెప్పిన మాటలు విన్నారు కదా. తెలంగాణలో ఈ ప్రళయం లాంటిది ఎలా సంభవించింది, ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇది టోర్నడో అని అటవీ శాఖ అధికారులు తేల్చారు. డ్రోన్ కెమెరా పంపించి ఆ విజువల్స్ అన్ని షూట్ చేస్తే 100 ఎకరాల్లో ఆవిడ చెప్పినట్టు దాదాపు దగ్గరగా 1,00,000 చెట్లు నేలమట్టం అయ్యాయి. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కౌంట్ చేయలేదు. అందుకని ఇదంతా ప్రజలకు తెలియాలి. సాధారణంగా మనందరికీ తెలిసింది తుఫాన్లు తెలుసు, తుఫాన్లు సృష్టించే బీభత్సాల గురించి తెలుసు, అలాగే వరదల గురించి తెలుసు. కానీ ఇలాంటి ప్రళయం ఒకటి వస్తుంది అని అది ఎక్కడో వేరు దేశాల్లో చూస్తుంటాం కదా, లేకపోతే ఎడారి ప్రాంతాల్లో, లేకపోతే అరబిక్ కంట్రీస్లో వీటిలో చూస్తుంటాం తప్ప మన దగ్గర ఎందుకు వస్తలే అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు చెరువులు ఉన్న చోట, గ్రామాలు ఉన్న చోట
చిన్ని చిన్ని టోర్నడోలు వస్తుంటాయి, సుడిగాలు అంటూ ఉంటాం. భూమి మీదకి వచ్చి ఆ పేపర్లు, ఆకులు వీటన్నిటిని కూడా చుట్టుకుని ఇలా తిరుగుతూ వెళ్ళిపోతుంటుంది. కొంతమంది సెల్ ఫోన్లో కూడా వాటిని షూట్ చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం. అవి చిన్నవి, అంటే కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. దానివల్ల పెద్ద నష్టం కూడా ఏమి ఉండదు. రోడ్డు మీద ఏమైనా పేపర్లు వెయిట్లెస్గా ఉన్నవి, ఆకులు లాంటివి ఉంటే అవి తిరిగి పైకి పట్టుకెళ్తూ ఉంటుంది. అది మాత్రమే తెలుసు. కానీ ఈ స్థాయిలో ఒక గ్రామాల్లో తుడిచిపెట్టుకుపోయే, లేకపోతే ఒక అటవీ ప్రాంతం 100 ఎకరాలు తుడిచిపెట్టుకుపోయే టోర్నడోలు వస్తాయని మన దగ్గర తెలియదు. అందుకని మీ అందరికీ అర్థం కావటానికి నేను ఇందాక నుంచి చెప్తున్నాను, ఇది ఒక నేషనల్ ఇష్యూ కాదు, అంతర్జాతీయ ఇష్యూ. భవిష్యత్తులో జరగబోయే ప్రళయాలకి ఇది ముందస్తు హెచ్చరికలాగా చూడాల్సి ఉంటుంది. వాతావరణంలో వస్తున్న మార్పులకి ఇది ఒక నిదర్శనంగా మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక అంతర్జాతీయ అంశంగా భావిస్తున్నాం. అందుకనే మా గ్రాఫిక్స్ టీం మీకు అందరికీ అర్థం కావటానికి, వ్యూయర్స్ అందరికీ కూడా అర్థం కావటానికి ఏదైతే ఇప్పుడు ములుగు అడవుల్లో వచ్చిందని భావిస్తున్న ఆ టోర్నడోని స్టూడియోలో మా వాళ్ళు క్రియేట్ చేశారు. ఒక అద్భుతమైన రీతిలో మీకు అందరికీ కూడా అర్థం కావటానికి స్టూడియోలో ములుగు అడవుల్లో చెట్ల మీద అడవి ప్రాంతం మొత్తాన్ని తుడిచిపెట్టుకుపోయిన ఆ టోర్నడో ఏదైతే ఉందో, అతి భారీ సుడిగాలు ఏదైతే ఉందో, ఆ ప్రళయం ఏదైతే ఉందో, అది ఆర్టిఫిషియల్గా మేము ఇక్కడ క్రియేట్ చేసాం. మీకు అందరికీ కూడా అర్థం కావటానికి. ఎస్ లక్ష్మణరావు గారు, ఒకసారి చూసారా, మా వాళ్ళు బాగా చేశారా? ఎస్ సార్, టోర్నడోని ఇట్స్ ఎక్సలెంట్ సిమ్యులేషన్ సార్. బాగుంది. అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎక్కడ కంక్లూడ్ అవుతుందనే దానికి మనం చూడడానికి చాలా క్లియర్గా కనపడుతుంది సార్. ఇక్కడ బేసిక్గా మనం గమనించాల్సింది ఈ యొక్క ఎఫినిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఈ ఈవెంట్ జరగడానికి మెయిన్ ఎఫినిటీ ఏంటంటే ఖచ్చితంగా లో ప్రెషర్ ఆన్ ద సీ. ఈ యొక్క సీలో ఉన్న లో ప్రెషర్ స్టార్టింగ్ పాయింట్ ఏ ఏరియాలో జరుగుతుంది, అది బంగాళాఖాతంలోనా, అరేబియా సీలోనా అనేది మనము ఇమీడియట్గా మనం ట్రాక్ చేసిన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దానికి క్లియర్గా ఉన్న ఈ యొక్క అట్మాస్ఫియరిక్ విండో ఏ విధంగా ఎఫినిటీ విత్ ద క్లౌడ్ ఉందనేది మనం రెండో అంశంగా చూడాలా. మూడో అంశము క్లౌడ్కి ఈ యొక్క విండ్ అనలిటిక్స్కి, విండ్ యొక్క మొబిలిటీకి ఉన్న రిలేషను. అటువంటి రిలేషనల్ వ్యూయే ఈ యొక్క ములుగు ప్రదేశంలో ఉన్న ఈ యొక్క ఫారెస్ట్ ల్యాండ్లో మనకు కనపడుతుంది. అంటే డిగ్రీ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ విండ్ అండ్ ద క్లౌడ్ అండ్ విండ్ అండ్ ద ములుగు ఫారెస్ట్ ఏరియా ఆర్ వన్ అండ్ ద సేమ్. అంటే దాన్ని బట్టి మనం గమనించాల్సింది అంటే ఏ రిలేషనల్ వ్యూ బిట్వీన్ క్లైమేట్, క్లౌడ్ అండ్ గ్రీన్ బాడీ. వీటి యొక్క ఎఫినిటీ ద్వారా ఈ యొక్క విండ్ యొక్క సర్కంఫరెన్షియల్ మొమెంటము అనేది డిసెండ్ అయ్యింది. అంటే ఒక లో ప్రెషర్ నుంచి ఈ యొక్క హై ప్రెషర్ ఆఫ్ విండ్ మొబిలిటీ వెళ్ళే క్రమంలో అగైన్ డిగ్రీ ఆఫ్ అట్రాక్టివ్నెస్ వలన అది ఒక సర్కంఫరెన్షియల్గా మూవ్ అవుతూ ఒక స్పైరల్ మూవ్మెంట్గా వస్తూ అది ఏరియాని టచ్ చేసింది. అంటే దీంట్లో మనం చేయాల్సింది ఒక ఫోరెన్సిక్ డయాగ్నోస్టిక్గా, అంటే అదొక విండ్ డైరెక్షన్ ఎలా ఉంది, డ్యూరేషన్ ఎలా ఉంది, ఇంటెన్సిటీ ఎలా ఉంది, ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ ఫోర్సెస్ ఏ విధంగా వాటిని మూవ్ చేసుకుంటూ ఈ యొక్క డిగ్రీ ఆఫ్ అట్రాక్షన్కి ఎలా వచ్చింది. మనం చూస్తాము కొన్ని చోట్ల బ్లాక్ హోల్ అని, అట్మాస్ఫియరిక్ విండోస్ అని ఎలా చూస్తామో అటువంటి థ్రెటన్ అనేది ఈ యొక్క ములుగు ఫారెస్ట్ ల్యాండ్కి ఫ్యూచర్లో ఉండబోతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ చూడాల్సింది ఏంటంటే అసలు ఏ ప్రదేశంలో లో ప్రెషర్ ఉంది, దాని యొక్క లాంగ్స్ ఎక్కడ ఉన్నాయి, అది ఎటువంటి మొబిలిటీ వచ్చింది మనం తీసుకొని ఇక వెదర్ స్టేషన్ దగ్గర నుంచి దానికి ఈ యొక్క ఏరియాకు ఉన్న ఎఫినిటీని మనం కనెక్ట్ చేయాలి. అంటే దీనికి ఖచ్చితంగా విండ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ ఎప్పుడైతే అబ్జర్వ్ అయిపోతుందో, క్లౌడ్ ఎప్పుడైతే ఫ్లీ అవే అయిపోతుందో ఆ విండ్ దాని యొక్క డిగ్రీ ఆఫ్ ఎఫినిటీ ఈ యొక్క ములుగు ఫారెస్ట్ ఏరియా మీద పడింది. అంటే ద సిమ్యులేషన్ ఆఫ్ ఆర్ సిమిలారిటీ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ కండిషన్ ఈజ్ ఇన్ పార్ విత్ ద క్లౌడ్ విచ్ ఈస్ గెటింగ్ అట్రాక్టెడ్ బై ద విండ్ అనేది మనం చూడొచ్చు. ఇది ఒక మంచి ఇంపార్టెంట్ ఒక రీసెర్చ్తో కలిసిన అంశంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ డేటాబేస్ని దగ్గర పెట్టుకొని ఫ్యూచర్లో దీన్ని స్టడీ చేయాలనేది నా ఉద్దేశం. సార్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా టోర్నడో, మా వాళ్ళు జస్ట్ అర్థం కావటానికి క్రియేట్ చేశారు. సరే, నిన్న రియల్గా ఎలా వచ్చి ఉంటుంది అనేది ఒక ఊహా చిత్రం లాగా మేము ఇక్కడ క్రియేట్ చేసాం. ఇప్పుడు 1,00,000 ఎకరాల్లో 500 పైగా ఎకరాల్లో 1,00,000కు పైగా చెట్లని. సో ములుగడువుల్లో చెట్లు ఎంత బలంగా ఉంటాయి, ఎంత పెద్ద వృక్షాలు ఉంటాయి అనేది మీకు అందరికీ కూడా తెలుసు. సో అంత పెద్ద చెట్లను కూడా పెకలించేలా ఈ సుడిగాలి వచ్చింది అంటే ఆ టైంలో ఆ రౌండ్ తిరిగే గాలి వేగం ఎంత ఉండొచ్చు సార్? ఇది దరిదాపుగా ఒక 140 నుంచి 160 km/h స్పీడ్ ఉంటుందండి. ఆ స్పీడ్ వల్లనే అవి ప్లకౌట్ అయినాయి.
తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క సాయిల్ యొక్క కండిషను, తర్వాత ట్రీ యొక్క రూట్ కండిషను, తర్వాత విండ్కి ఈ యొక్క టెంపరేచర్ డిఫరెన్షియల్కి ఉన్న ఎఫినిటీ యొక్క మొమెంటం అనేది అటాక్ చేయడం వలన జరిగింది. అంటే ఇది జనరల్ విండ్ అయితే మాత్రము 150 వచ్చినా కానీ ఇంత డివాస్టేటింగ్గా జరగదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క విండ్కి అనుగుణమైన టెంపరేచర్ డిఫరెన్షియల్ వచ్చిందో, అంటే క్లౌడ్ని ఏ విధంగా పరిగెత్తిస్తుందో విండ్, మీరు గమనిస్తే క్లౌడ్ చాలా స్పీడ్గా మూవ్మెంట్ ఉంటుంది విండ్కి దగ్గర ఎఫినిటీ ఉన్నప్పుడు. అటువంటి ఎఫినిటీ అట్రాక్టివ్నెస్ వలన ఇట్ ఇస్ అన్ అగ్లామరేషన్ ఆఫ్ ద క్లైమేట్ అండ్ ద విండ్ మొమెంటమ్ అండ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద ములుగు హ్యాస్ మేడ్ ద టోటల్ డివాస్టేషన్. ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సుడిగాలి ఎస్ సార్. ఇది ఆ పక్కనే ఉన్న ఇప్పుడు ఈ అటవీ ప్రాంతం కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. ఇన్ కేసు పక్కన ఉన్న ఒక ట్రైబల్ విలేజ్, ఒక 500-600 ఇళ్ళు ఉన్న ఒక మాదిరి విలేజ్ మీదకి వెళ్ళింది అనుకోండి, ఈ సిచ్యువేషన్ ఎలా ఉండేదండి? ఇది చాలా ఒక రకంగా డేంజరస్ సిచ్యువేషన్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ యొక్క సర్కంఫరెన్షియల్ లైన్లో సపోజ్ ఇఫ్ ద బ్యాండ్ విడ్త్ ఈజ్ లెట్స్ సే 1 కిలోమీటర్, ఆ సర్కంఫరెన్షియల్ లైన్లో ఉన్న ఎనీ డ్వెల్లింగ్ యూనిట్స్ మొత్తం కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. ఆ లోపల ఉన్నది ఎఫెక్ట్ కాదు, కానీ దాని యొక్క సర్కంఫరెన్షియల్ రింగ్ దగ్గర ఉండే ఇంటెన్సిటీ కనుక టచ్ అయ్యింది అంటే అది మొబిలిటీ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఆ క్రమంలో టచ్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఆ ఇళ్ళన్నీ డ్యామేజ్ అయిపోతాయండి. చాలా సివియర్ డివాస్టేషన్ అయ్యి ఉండేది ఎప్పుడైతే అది కనుక విండ్ కనుక టచ్ అవుతూ బయటికి వెళ్ళింది అంటే. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ సర్కంఫరెన్షియల్ మూవ్మెంట్ అవుతున్న క్రమంలో అది డిసిపేట్ అయిపోయింది. దాని యొక్క మొమెంటం అనేది తగ్గిపోయింది. దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గిపోవడం వల్ల అది మూమెంట్ అనేది ల్యాండ్ మీద లాంగిట్యూడల్గా ట్రాన్స్ఫర్స్గా మూవ్ కాలేదు, సర్కంఫరెన్షియల్ సర్కిల్ చేసుకుంటూ అబ్జార్బ్ అయిపోయింది. అది దట్ షోస్ ద డిగ్రీ ఆఫ్ ఎఫినిటీ విత్ ములుగు ఫారెస్ట్ అండ్ ద క్లౌడ్ అండ్ ద విండ్. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా సీరియస్గా ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కారణం అనేది మాత్రము ఇది న్యూ రీసెర్చ్ ఓరియంటెడ్ ఎంటాంగిల్మెంట్గా మనం చూడొచ్చు. అంటే ఇటువంటి వేరే దేశాలు జరుగుతున్నాయి, వాటి యొక్క కారణాలు ఖచ్చితంగా గ్లోబల్ వార్మింగ్ నుంచి వచ్చేది ఉంటుంది. తర్వాత సీలో జరుగుతున్న హీట్ సింక్ యొక్క రియాక్షన్స్ని బట్టి ఉంటుంది. మూడోది అక్కడున్న విండ్ కరెంట్స్ ప్రాబబ్లీ విత్ రిఫరెన్స్ టు హిల్లీ కానీ విత్ రిఫరెన్స్ గ్రీన్ బట్టి ఉంటుంది. ఇక్కడ మాత్రము ఇది హిల్లీ ఇంపాక్ట్ కాదు, ఇట్ ఇస్ ప్యూర్లీ డిగ్రీ ఆఫ్ అట్రాక్టివ్నెస్ బట్ నాట్ డిగ్రీ ఆఫ్ ద ప్రొడక్షన్ అండి. అదే వన్ ఆఫ్ ద రీజన్. ఎస్ సార్. అదే వేగం ఒకవేళ గ్రామం లాంటిది ఉండుంటే ఇల్లు మొత్తం పెకలించుకుపోయి ఉండేదా? ఇల్లు మొత్తం పడిపోతాయి సార్, పడిపోయి ఇల్లు మొత్తం లాక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే దరిదాపుగా 150-160 కిలోమీటర్స్ ఆ బ్రిమ్ ఆఫ్ పెరిఫరీ ఎక్కడ టచ్ అవుతూ పోతుందో అక్కడ ఖచ్చితంగా డెవాస్టేషన్ అయింది. అంటే రెగ్యులర్గా తుఫాను కూడా కొన్నిసార్లు 150 కిలోమీటర్లు 160 కిలోమీటర్ల వేగంతో విండ్ వస్తూ ఉంటుంది కదా తుఫాన్ సందర్భంలో కూడా, పెద్ద తుఫాన్ సందర్భంలో. అది ఒక విండ్ ఈస్ట్ నుంచి వెస్ట్కో, వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు ఒకే దిశలో గాలి వేగం వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సుడిగాలి పర్టికులర్గా చూడండి, అంటే లెఫ్ట్ నుంచి రైట్కో లేకపోతే రైట్ నుంచి లెఫ్ట్కో ఇలా విపరీతమైన వేగంతో ఇలా తిరుగుతూ అందుకే సుడిగాలి అంటాం కదా, సుడు తిరుగుతూ లేపేస్తుంది. కాబట్టి తుఫాను ఒకే దిశలోకి వచ్చే తుఫాను గాలి కంటే కూడా ఇలాంటి సుడిగాలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మొమెంటం అనేది వచ్చింది సార్, మొమెంట్ అనేది వచ్చుద్ది. ఇక్కడ మొమెంట్ అనేది అది వేరే అవుతుంటుంది. ఎలా అంటే విత్ రిఫరెన్స్ టు డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్, అంటే విండ్ యొక్క ఫోర్స్ మల్టిప్లైడ్ బై డిస్టెన్స్ వచ్చే మొమెంట్ ఈ యొక్క సర్కంఫరెన్స్లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని ఇంటెన్సిటీ ఖచ్చితంగా జనరల్ తుఫాన్ కన్నా ఎక్కువ ఉంటుంది. రెండోది ఆ వచ్చే క్రమంలో అది జాయిన్ అవుతున్న అట్రాక్షన్, అంటే మీరు ఫ్లైవీల్ టెక్నాలజీ చూస్తే మీకు ఒక ఐరన్ ఉంటుంది, ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణ వల్ల ఎనర్జీ జనరేట్ అవుద్ది. అంటే మీకు ఒక ఫ్లైవీల్ ఆఫ్ అరౌండ్ 1 to 2.5 మీటర్ రేడియస్ ఉన్న ఫ్లైవీల్ 1 మీటర్ తీసుకుని రేడియస్ 1 మెగావాట్ పవర్ జనరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా ఆ డిగ్రీ ఆఫ్ అట్రాక్షన్లో చూస్తే మీకు అంత పవర్ఫుల్ ఎనర్జీ అనేది జనరేట్ అయ్యింది. దానివల్ల మీకు డివాస్టేషన్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది. అంటే మొమెంట్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 levels, one is with the wind, second one is the degree of attraction of the forest land క్రియేట్స్ ఏ హైయెస్ట్ ఇంపాక్ట్ అండి మొమెంట్. దానివల్ల మీకు జరుగుతున్న డివాస్టేషన్కి మనం చెప్పొచ్చు. దిస్ రిక్వైర్స్ ఏ పర్ఫెక్ట్ రీసెర్చ్ అలైన్మెంట్. ఇట్ కెన్ బి కన్సిడర్డ్ విత్ రెగ్యులర్ టొరంటోస్ ఎక్కడ జరుగుతున్నా చూసుకొని దాని డేటాబేస్ నుంచి అనలిటిక్ చేయడం కానీ,
లేదంటే ఎక్కడైతే మనకి లో ప్రెషర్ పడిందో ఈ రోజున బంగాళాఖాతంలో పడింది అంటే దాని యొక్క ఎన్సర్కిల్మెంట్ ఎలా ఉందో మ్యాప్ చేసుకొని దానికి దీనికి మధ్య ఈ యొక్క వెర్టికల్ రిలేషన్ ఏ విధంగా వచ్చింది అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ మూవ్మెంట్లో క్లౌడ్ అనేది ఏమవుతుందంటే మూవ్ అయిపోద్ది. ఆ మూవ్ అవుతున్న క్రమంలో ఈజ్ ఇట్ కమింగ్ వెరీ డీపర్ టు ద ఫారెస్ట్ ల్యాండ్ అండ్ దట్ ఇంటెన్సిటీ ఆఫ్ క్లౌడ్ ఏ విధంగా అయ్యింది, దాని యొక్క ఇంపాక్ట్ ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా విండ్ నుంచి ఇక్కడికి వచ్చింది అనేది మనం చెక్ చేయాలండి. అంటే ఇది కనెక్టివిటీ లైక్ ఏ మ్యాగ్నెట్ గెట్ కనెక్టెడ్ బై ఐరన్ పీస్ ఏ విధంగా కనెక్ట్ అవుద్దో ఈ యొక్క వెర్ల్పూల్ ఈ యొక్క సుడిగాలి అనేది ఇట్ వాజ్ ఏ గివెన్ అట్రాక్షన్ బిట్వీన్ ములుగు ఫారెస్ట్ అండ్ ద క్లౌడ్ అండి. దానివల్ల వచ్చిన ఇంపాక్ట్ అది. అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఒక తుఫాను ఆల్రెడీ అనౌన్స్ చేశారు, అది వీకెండ్ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. దాని ప్రభావంతో వర్షాలు వచ్చాయి. దీనికి ఏమన్నా సంబంధం ఉందండి? ఖచ్చితంగా రిలేషన్ ఉంది సార్. అంటే అది ఎక్కడ ఇనిషియేట్ అయ్యింది, అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతూ వచ్చింది, ఆ స్ప్రెడ్ అయ్యే క్రమంలో ఎటువంటి మూమెంట్స్ అనేవి మీకు అబౌవ్ ద ఎయిర్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ మిడ్ ఎయిర్ వి కాల్ ఇట్ విండ్, అది ఏ విధంగా టచ్ అయ్యింది, ఆ క్రమంలో క్లౌడ్ మొబిలిటీ ఎలా వస్తుంది, అది అగైన్ డిసెన్షన్ ఎలా వచ్చింది, అంటే ఆ డిగ్రీ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ క్లౌడ్ అండ్ డిగ్రీ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ లుక్స్ వన్ అండ్ ద సేమ్. అది ఛాలెంజింగ్ ఉంటుంది, అది డేంజర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ఎఫినిటీ కనుక ఒకసారి జరిగింది అంటే అది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది వి కాల్ దమ్ యాజ్ ఏ ఓపెన్ అట్మాస్ఫియరిక్ విండో లాగా, ఓపెన్ క్లౌడ్ ఇంపాక్ట్ విండోగా మనం చూడొచ్చు ఈ ల్యాండ్ని. ఈ ల్యాండ్ని ఒక బ్లాక్ హోల్గా మనము కన్సిడర్ చేసి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే ఇటువంటి జరగకుండా ఉండాలి అనే క్రమానికి కావాల్సిన మిటిగేటింగ్ కానీ మ్యాపింగ్ కానీ మెజరింగ్ అని చేసుకోవాలని నా ఉద్దేశం. అంటే సరే, ఇందాక నుంచి నేను అదే అడుగుతున్నాను. ఒక ఊరు అన్న చోట పక్కనే ములుగు ఉంది, ములుగు సిటీ ఉంది. సిటీలో ఇదే సుడిగాలి, ఇదే టోర్నాడో వచ్చింది అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏంటి? ప్రాణ నష్టం కూడా ఉంటుందిగా. అంటే మనిషిని కూడా గిరగిరా తిప్పి తీసుకెళ్లి పక్కన పడేసే పరిస్థితి. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము ఖచ్చితంగా సివియర్గా ఉండేది సార్ ఇది. కానీ ఈ మొబిలిటీ ఒక డయామీటర్ ఆఫ్ దట్ వెర్ల్పూల్, డయామీటర్ ఆఫ్ ద సుడిగుండం అది ఎంత ఉంది, దాని మూమెంట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉందనేది మనం క్యాల్కులేషన్ చేసుకొని దానికి సంబంధించిన డేటా అనలిటిక్స్ తీసుకొని మనం సిమ్యులేట్ చేసి ఆ ఇంపాక్టు ఎంతవరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లో పడిన ప్రెషర్ నుంచి వచ్చిన ఇంపాక్టు ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ మెజర్మెంట్ క్యాల్కులేషన్ ప్రకారం చేయాల్సి వస్తుంది. ఏ విధంగా క్లౌడ్ దా టచ్ అయ్యి మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ రివర్ట్ బ్యాక్ అటు క్యాల్కులేట్ చేసుకొని దాని ఇంటెన్సిటీ, దాని స్ప్రెడ్ ప్యాటర్ను, అది ఎన్సర్కిల్ మూవ్మెంట్ ఎంతవరకు వెళ్ళింది మనం చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మనం క్లియర్గా స్టడీ చేయొచ్చండి. దీనికి ఫోరెన్సిక్ స్టడీ లాంటిది ఈ యొక్క 500 acres ల్యాండ్లో ఎటువంటి ఎన్సర్కిల్మెంట్తో మూవ్ అయ్యింది, ఈజ్ ఇట్ యూనిఫామ్లీ స్ప్రెడ్ ఆర్ సర్కమ్స్క్రైబ్డ్గా స్ప్రెడ్ అవుతూ ఉందా, 1 meter 2 meter ఇంటర్సెప్ట్ స్ప్రెడ్ అయిందా అది చెక్ చేసుకోవాలా. ఖచ్చితంగా బిఫోర్ ద గ్రీన్ డెవలప్స్ ఫర్దర్ దెర్ షుడ్ బి ప్రాపర్ మ్యాపింగ్ లైక్ ద ఫుట్ ప్రింట్ ఆఫ్ దట్ ఎన్సర్కిల్మెంట్ షుడ్ బి ట్రాక్డ్ అండి. దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే పోనీ సీ కోస్ట్ ఏరియా, మీరు సముద్రంలో జరిగే వాతావరణం, అక్కడ ఉన్న పీడనం, అక్కడ ఉన్న వేడి అంటూ ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ములుగు ఫారెస్ట్కి సముద్రం నియర్ బై సీ ఎక్కడ ఉందాం అంటే బంగాళాఖాతం, మీకు మచిలీపట్నం నియర్ బై అనుకుందాం. నియర్ బై అంటే మచిలీపట్నం అనుకుందాం. అంటే 300-350 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది ములుగు నుంచి. అంటే అక్కడికి ఇక్కడికి ఎలా సార్ అది? అంటే వాతావరణం ఈ డిఫరెన్షియల్ విండ్ ప్రెషర్ వలన వెన్ ఇట్ గోస్ ఇన్ టు ద స్కై టు ద అబవ్ లెవెల్, దానికి కోఆపరేట్ చేస్తున్న అట్రాక్టివ్నెస్, కోఆపరేట్ చేస్తున్న క్రాస్ విండ్స్, వీటన్నిటిని బేస్ మీద అది మూవ్ అయ్యే అవకాశం ఉంది సార్. ఆ మూవ్ అయ్యే క్రమంలో క్లౌడ్ మొబిలిటీ అనేది కూడా మూవ్ అయిపోద్ది. ఆ క్లౌడ్ మొబిలిటీ ఎప్పుడైతే ఈ యొక్క ఎఫినిటీకి దగ్గరికి వచ్చిందో, ఈ ఫారెస్ట్ ల్యాండ్ దగ్గరికి, దట్ హ్యాస్ గివెన్ ఏ డ్రైవ్ అవుట్ ఫర్ అగైన్ డిసెన్షన్ ఆఫ్ ద ప్రెషర్ సార్. అంటే ఈ ప్రెషర్ డిసెన్షన్లో డిగ్రీ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ అట్రాక్షన్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ అండ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు ద ములుగు ఫారెస్ట్ ల్యాండ్ హ్యాజ్ ఎ రిలేషనల్ వ్యూ. దాన్ని బట్టి మనం ఇప్పుడు చూడాల్సింది ఇమీడియట్గా ఏంటంటే ఆ ప్రెజర్ యొక్క మ్యాపింగ్ చేసుకోవాలి. బంగాళాఖాతం పడితే బంగాళాఖాతం ప్రెజర్ మ్యాపింగ్ ఎలా ఉంది, స్ప్రెడ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఆ క్రమంలో క్లౌడ్ మొబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఈ క్లౌడ్ మొబిలిటీస్ అయ్యే క్రమంలో దానికి ఈ ఫారెస్ట్ ల్యాండ్ మీద ఉన్న క్లౌడ్ మొబిలిటీస్కి ఎటువంటి సిమిలారిటీస్ తగిలినప్పుడు ఆ యొక్క విండ్ ఇట్ రిపెల్డ్ and again touched upon from the cold environment, cold temperature to the very much near to the cold temperature of the Mulugu forest. Ante affinity from heat wave, affinity from the
లో ప్రెషర్ టు ద హై ప్రెషర్ అండ్ అగైన్ కనెక్టింగ్ టు ద కోలెస్ట్ టెంపరేచర్ జరగడం వల్ల వచ్చిన ఇంపాక్ట్గా మనం చూడొచ్చు దీన్ని. అది వన్ ఆఫ్ ద రీజన్స్. సార్ ఇంత పెద్ద విపత్తు అంటే ఇంత పెద్ద స్థాయిలో ఈ సుడిగాలి టొర్నడో అనేది ఇండియాలో ఇంతకుముందు ఎక్కడన్నా వచ్చాయా? ఇంత పెద్దవి రాలేదు సార్, ఇంత పెద్ద జరగలే. మనం ఢిల్లీలో చూస్తాం కానీ, ఢిల్లీ రాజస్థాన్లో చూస్తాం కానీ ఇటువంటిది ఎంత హైయర్ ఇంటెన్సిటీ కనెక్టింగ్ మోర్ దెన్ 500 acres of the land, it's a very big tornado, sir. Reasonably, we can rate them as highest in the country. హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కేంద్రానికి సంబంధించిన సిబ్బంది మీలాంటి ప్రొఫెసర్స్ అంతా కూడా నిపుణులంతా కూడా వెళ్ళి దాన్ని ఖచ్చితంగా చెక్ చేసి స్టడీ చేయాలి. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలని ముందు అంచనా వేసే అవకాశం ఉంటుంది కదా సార్? నీడ్ ఉంది సార్, చాలా నీడ్ ఉంది. తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని ఖచ్చితంగా మ్యాపింగ్ చేసుకోవాలి. అంటే ఏ రీజన్ వల్ల ఇది వచ్చిందనేది డెఫినెట్లీ ఇస్ కనెక్టింగ్ విత్ ద క్లౌడ్, కనెక్టింగ్ విత్ ద క్లైమేట్, కనెక్టింగ్ విత్ ద లో ప్రెషర్ and the atmospheric pattern of the forest land. ఎందుకంటే ఇట్ హాస్ కమ్ ఆల్మోస్ట్ లైక్ ఒక పిడుగు పడినట్టుగా పడింది వచ్చి. అంటే ఒక పిడుగు పడడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, అటువంటి రీజన్లానే ఇది కనపడుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మ్యాపింగ్, మెజరింగ్, దీంతోపాటు మానిటరింగ్ కూడా చేసుకోవాలి. సిమిలారిటీ చేసుకున్నాక మన పెరిఫరీ ఆఫ్ ద స్టేట్ లేదా పెరిఫరీ ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ మనం మానిటరింగ్ డివైజెస్ పెట్టుకోవాలి. అవి ఎటువంటి అంటే విండ్ యొక్క డైరెక్షను, విండ్ యొక్క డ్యూరేషను, విండ్ యొక్క ఓరియంటేషను, విండ్ యొక్క డెన్సిటీస్, వీటిలన్నింటినీ మనం బేరీ చేసుకుంటూ ఎటువంటి క్రమంలో అది డివాస్టేటింగ్గా వస్తుంది విండ్ చూసుకోవాలా. అది 120 kilometers కాదు, 150 కాదు, వస్తున్న విధానం ఏంటి. తర్వాత మనం పెట్టుకునే మెజరింగ్ రాడ్ కూడా కొంచెం హైయెస్ట్ లెవెల్ నుంచి పెట్టుకోవాలా. అంటే ఒక 5 meters, 10 meters, 15 meters, 20 meters లైక్ మైక్రో టవర్లో పెట్టుకొని ఆ విండ్ డైరెక్షన్స్ ఏ విధంగా చేంజ్ వస్తున్నాయి అవి చూసుకుంటూ దానికి వస్తున్న ఇంపాక్ట్ ఎటువంటి ఓరియంటేషన్లో ఉందనేది ఒక విండ్ రోజ్ డయాగ్రామ్ అంటాం. అది ప్లాట్ చేసుకొని వెదర్ ఇట్ ఇస్ టచింగ్ టువర్డ్స్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది చెక్ చేసుకోవాలని. దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక రీసెర్చ్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని అలొకేట్ చేయాలని, దానికి స్పేషియల్ టెక్నాలజీసు, తర్వాత క్లైమేటలాజికల్ టెక్నాలజీసు, తర్వాత మ్యాపింగ్ చేసుకుని చేస్తే దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఎలర్ట్ సిస్టమ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను సార్. అంటే సార్ ఇప్పుడు ఈ సుడిగాలి ఏదైతే ఉందో అక్కడికక్కడే జనరేట్ అవుతుందో, లేకపోతే ఎక్కడ వేరే చోట నుంచి ఇలా వస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత బలపడుతుందా రెగ్యులర్గా? యాక్చువల్గా ఇట్ ఈస్ జనరేటింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ సార్. టాప్ టు బాటమ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్ ఈస్ కమింగ్ లైక్ ఎలక్ట్రిక్ పవర్ వచ్చినట్టుగా, ఎనర్జీ వచ్చినట్టుగా వచ్చి డిసిపేట్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్ బట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ టాప్ టు ద బాటమ్. టాప్ టు ద బాటమ్ వస్తుంది, ఇక్కడే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడే క్లోజ్ అయింది సార్ అది సిచ్యువేషన్. అదే తిరిగి అక్కడికక్కడే డిసిపేట్ అయిపోయింది. ఓకే. ఆ డిసిపేషన్ లెవెల్ కూడా విచ్ హ్యాస్ ఎ నియర్ టు ద టెంపరేచర్స్ ఆఫ్ ద క్లైమేట్. ఎస్ సార్. క్లైమేట్ టెంపరేచర్స్కి దగ్గరగా వెళ్తుంది కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్లో హైయెస్ట్ కూల్ టెంపరేచర్ ఉంది కాబట్టి అది డిసిపేట్ అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళు చూపిస్తున్నది మీకు అర్థమవుతుంది కదా సార్? అది ఎస్ సార్. ఏదైతే టోర్నడో యా, అది తిరుగుతున్నప్పుడు దానితో పాటు ఈ ములుగు అడవిలో ఉన్న చెట్లకు సంబంధించిన కొమ్మలు, చెట్లు మొత్తం కూడా దాంతోపాటు తిరుగుతున్నాయి. ఆకులు పర్టికులర్గా తిరుగుతున్నాయి. ఆకులు అంటే పని వెయిట్లెస్ అనుకో, చెట్లు కూడా ఆ సందర్భంలో అదే విధంగా గాలితో పాటు తిరిగి ఉంటాయి కదా? తిరుగుతాయి సార్. మొదలతో సహా పీకేసి మొత్తం బీభత్సకరమైన వాతావరణం. దాని కనుక ఒకవేళ రియల్గా షూట్ చేసి ఉంటే, ఏ డ్రోన్ కెమెరాతో ఆ టైంలో దూరం నుంచి కనుక షూట్ చేసే అవకాశం ఉంటే ఒక భయంకరమైన విపత్తు మాదిరిగానే ఉంటుంది కదా సార్? ఉంటుంది. ఈవెన్ ఒక రూట్ దగ్గర ప్లక్ అవుట్ అయిన ఆ యొక్క స్టెమ్ ఆఫ్ ద ట్రీని అది ఎంత మొమెంట్తో అది తిరిగింది, ఏ డైరెక్షన్లో పడింది చూసి కూడా మనము దాని యొక్క ఫోర్స్ మనం కనుక్కోవచ్చు సార్. ఓకే, ఫోర్స్ కనుక్కోవచ్చు. అంటే చెట్టు యొక్క వెయిట్ తెలుసు, చెట్టు యొక్క డైరెక్షనల్ ఫాల్ డౌన్ తెలుసు, అది 2 సర్కిల్ జరిగిందా 1 జరిగిందా చూసుకొని కొన్ని చెట్లకు వీళ్ళు మార్క్ చేస్తారు నెంబర్స్. దాని ప్రకారంగా దాని లొకేషను, అది పడి ఉన్న స్థితిని బట్టి అది దట్ రీజన్ ఐ యామ్ సేయింగ్ వీ రిక్వైర్డ్ ఎ ఫోరెన్సిక్ మ్యాపింగ్ ఆన్ దిస్. ఈ యాంగిల్లోనే ఉన్నాయండి ఇక్కడ విజువల్స్. మనం ఒకసారి విజువల్స్ చూద్దాం. విజువల్స్ ఒకసారి చూస్తే ఒకసారి విరిగి పడిపోయిన చెట్లన్నీ క్లోజ్ విజువల్స్ ఒకసారి ప్లే చేయండి. కొన్ని ఏమో ఇట్లా మొదలతో సహా ఉన్నాయి, మొదలతో సహా లేచిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో ఒకే డైరెక్షన్లో ఉన్నాయి సార్. ఇట్లా అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ అనుకుంటే ఈ యాంగిల్లో ఉన్నాయి మొత్తం చెట్లని, పడిపోయి ఉన్న చెట్లని మీరు క్లోజ్ షాట్స్ చూడండి. ఇదిగోండి సార్, ఈ ట్రీస్ అన్నీ కూడా ఒకే సిమిలర్గా కనపడుతున్నాయి, లైన్లో యూనిఫామ్గా ఇలా ఇటు తిరిగి ఉన్నాయి. ఇలా ఒక డైరెక్షన్ నుంచి ఒక డైరెక్షన్, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కో లేదా వెస్ట్ నుంచి ఈస్ట్కో, లేకపోతే ఇలా ఈ దిశలో కనపడుతున్నాయి మీకు క్లియర్గా. ఈవెన్ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్ కూడా టైం బౌండ్ అయి ఉంటుంది. ఇట్లా ఉన్నాయి చూడండి, అంటే ఈ యాంగిల్లో తిరిగింది. ఎస్ సార్. ఎక్కువ చూడండి మీకు ఇలా కనపడుతున్నాయి. ఎస్ సార్, అవును. చూస్తున్నాయి.
అంటే దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఫోర్స్ కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు. త్రూ అవుట్ ఏరియాలో కూడా మీకు ఈ డైరెక్షన్ కనపడుతున్నాయి, ఎక్కువ Yes, sir, ఈ అవును. డైరెక్షన్ కనపడుతున్నాయి. అదే. సో దాన్ని బట్టి మనం యూ కెన్ సే ఇదిగోండి ఈ డైరెక్షన్, ఈ చెట్టు ఉంది ఎస్ సార్, ఇలా. ఎస్ సార్. అంటే ఈ రూట్ యొక్క బేరింగ్ కెపాసిటీ, స్టెమ్ యొక్క పొజిషన్ బట్టి ఈవెన్ వీ కెన్ గేజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద విండ్ సార్, ఇంటెన్సిటీ ఆఫ్ విండ్ గేజ్ చేయొచ్చు. Okay. చేసి దాన్ని బట్టి మనము వీ కెన్ సే అది ఎంతసేపు జరిగింది, అంటే ఏరియా ఆఫ్ ఎన్సర్కిల్మెంట్ ఎలా జరిగింది అది కూడా మనం ప్లానింగ్ చేసుకొని మ్యాపింగ్ చేసుకొని దాన్ని బట్టి రీజన్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఏంటి, రీజన్ ఆఫ్ జనరేషన్ ఏంటి. రీజన్ ఆఫ్ జనరేషన్ ఖచ్చితంగా క్లౌడ్ అండ్ ద క్లైమేట్. ఇవ్వండి సార్, ఈ విజువల్ చూడండి. ఇవి రోడ్డు పక్కన మా వాళ్ళు వెళ్ళి షూట్ చేసినాయి అనమాట ఇవి. మీరు ఈ చెట్లు పడున్న డైరెక్షన్ ఒకసారి చూడండి. ఎస్, అంత ఒక ఒకే దిశలో ఒకే డైరెక్షన్లో సార్. ఇక కరెంట్ స్తంభాలు కూడా పడిపోయినాయి, రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభాలు కూడా పడిపోయినాయి. ఈవెన్ దట్ లుక్స్ నాట్ రెపిటేటివ్గా కనపడడంలో మనకి ఒక సైడ్ పడిన తర్వాత తనకి ఇంటెన్సిటీ ఎస్ సార్. టు డిస్టర్బ్ అనేది లేని విధంగా కనపడుతుంది మనకి. ఓకే, ఇన్ కేసు ఆ సమయంలో అర్ధరాత్రి వచ్చింది అనుకున్నాం, అర్ధరాత్రి పొరపాటున ఇదిగో ఈ రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నాయి అనుకోండి సార్, కార్లు గీర్లు మొత్తాన్ని తిప్పి కొట్టేసేది కదా, తిప్పేస్తాయి కదా, డిజాస్టర్ అన్నట్టు. విధ్వంసం జరిగింది. వాళ్ళకి ఏం జరిగిందో అర్థమయ్యేలోపు కారు ఎక్కడి నుంచో ఎక్కడో ఇక్కడ రోడ్డు మీద నుంచి తిరిగి ఎక్కడో పడుతుంది. ఈవెన్ ఇంటర్సెప్ట్ కూడా మనం చూడొచ్చు సార్. అంటే ఇక్కడ జరుగుతున్న ఇంటర్సెప్ట్ మీరు చూస్తే ఎస్ సార్, ఇక్కడ జరుగుతున్న ఇప్పుడు ఇక్కడ పడింది అనుకోండి సార్, ఇంకోటి నెక్స్ట్ ఎక్కడ పడింది చూసుకుంటే ఆ టచ్ ఆఫ్ ఇంటెన్సిటీ కూడా మనము చూడొచ్చు అండి దీంట్లో. ఓకే ఓకే, అంటే అది బ్యాండ్ విడ్త్ ఆఫ్ 10 మీటర్సా 5 మీటర్సా, అంటే ఎంత ఇంటెన్సిటీతో అది సర్కంఫరెన్స్ తిరిగింది, అంత మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ రావడానికి, మొమెంట్ ఆఫ్ విడ్త్ రావడానికి గల కారణాలు ఏంటి కూడా మనం అనలైజ్ చేయొచ్చు. ఓకే, దిస్ బికమ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఫర్ సైంటిఫిక్ డయాగ్నోస్టిక్స్. అంటే ఒక ప్రకృతి మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది అనుకోవచ్చు అండి ఇది చూసిన తర్వాత. ఎస్ సార్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఒక ఇంపాక్ట్ మనం చూడొచ్చు. గ్లోబల్ వార్మింగ్ ఒక ఇంపాక్ట్. రెండోది గ్రీన్ బెల్ట్ అనేది మనము ప్రాపర్ లొకేషన్స్లో ప్లాన్ చేసుకోకపోతే వచ్చే ఇంపాక్ట్గా చూడవచ్చు. మూడోది ఈ యొక్క మానిటరింగ్ వ్యవస్థని, అంటే క్లైమేట్ కానీ, విండ్ కానీ, క్లౌడ్ కానీ, లేకపోతే సాయిల్ యొక్క కండిషన్స్ కానీ మానిటర్ చేసే వ్యవస్థ మన దగ్గర లేకపోవడం కూడా ఫాల్ట్ సార్. అంటే ఇప్పటికైనా గవర్నమెంట్ ఒక డెడికేటెడ్ శాటిలైట్ని, డెడికేటెడ్ సెన్సార్ సిస్టమ్స్ని, డెడికేటెడ్ ట్రైన్ డేటా సెట్స్ని, కంప్యూటర్ విజన్ ట్రైన్ డేటా సెట్ పెట్టుకొని ఇది మ్యాపింగ్ చేసుకుంటే మాత్రము ఇట్స్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ అవాయిడింగ్ సర్టెన్ డ్యామేజెస్ సార్. అంటే ఈ ఎన్సర్కిల్ మూమెంట్ని బట్టి దీనికి క్లౌడ్ కూడా రిలేషన్ చూసిన తర్వాత అది కనుక టచ్ అవుతుంది డ్వెల్లింగ్ ప్లేసెస్కి అనుకుంటే అక్కడ ఖాళీ చేయించడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎస్, అంటే విండ్ యొక్క ఎర్లీ మెజర్మెంట్స్ చూసుకుంటే. ఫైనల్గా ఒక్క ప్రశ్న సార్, అంటే ఇది ఇప్పుడు ఇక్కడ ములుగు ఏరియాలో ఈ సర్టెన్ ఏరియాలో వచ్చింది, ఇంకోసారి రిపీట్ అవుతుంది అని ఇయర్ బై ఏరియాలో అని ఏమన్నా ఉంటుందా? అలా జరిగే అవకాశం ఉంటుంది, ఇంకొకసారి వచ్చే అవకాశం? అంటే ఈ ప్రెజర్ అనేది మళ్ళీ రిపీట్ కాకపోవచ్చు సార్, ఇది ప్రెజర్ రిపీట్ కాకపోవచ్చు. కాకపోతే ఇది రిపీట్ అవడానికి జరిగిన ఎఫినిటీ అనేది మాత్రం ముందు మనం డయాగ్నోస్ చేయాలి. అంటే ఇది లో ప్రెజర్ యొక్క ఇంపాక్ట్ విత్ రిలేషన్ విత్ ద క్లైమేట్ అండ్ క్లౌడ్ అనేది జరుగుతుంది అంటే లో ప్రెజర్ వచ్చినప్పుడు మాత్రం మనం అలర్ట్ అవ్వడం మంచిది సార్. ఇది అంటే దీనికి ఎక్కడో ఒక డైరెక్షనల్ విండే విచ్ ఇస్ త్రూ అనేది వచ్చింది దీనికి, అది చూసుకొని ఆ డైరెక్షనల్ విండో అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్తే అది కరెక్ట్ అవుతుంది అనేది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అది టోటల్గా ఒక నేచర్, అంటే ప్రకృతి మనందరికీ కూడా ఒక మెసేజ్ ఇస్తోంది, ఒక వార్నింగ్ ఇస్తోంది, ఒక అలారం మోగిస్తోంది. ఇప్పుడు జరిగిన ఈ ఘటన ములుగు జిల్లా అడవుల్లో జరిగింది. ఎక్కడో సముద్రంలో నుంచి పుట్టిన పీడనం, సముద్రంలో వచ్చిన వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, వీటన్నిటి వల్ల ప్రస్తుతం ములుగు జిల్లా అడవుల్లోకి వచ్చి ఇక్కడ దాని ప్రతాపాన్ని చూపించింది. వేరే దేశాల్లో ఇప్పటివరకు మనం చూసిన టోర్నడోలు ఇప్పుడు భారతదేశంలో, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ములుగు అడవుల్లో ప్రస్తుతం చూసాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద టోర్నడో లేదు అనేది ప్రొఫెసర్ గారే చెప్తూ ఉన్నారు. కాబట్టే దీన్ని మ్యాపింగ్ చేసుకోవాలి, దీన్ని అనలైజ్ చేయించాలి. భవిష్యత్తులో ఇలాంటివి వచ్చినప్పుడు రాకుండా ఆపలేము, వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, ఎవరిని ఎవకేట్ చేయించాలి. ఇవాళ ఉన్న మనకున్న టెక్నాలజీ ప్రకారం ముందస్తుగా వాతావరణాన్ని అబ్జర్వ్ చేసి ఎక్కడ తుఫాన్ వస్తుందో, ఎక్కడ స్టార్ట్ అవుతుందో, ఎక్కడ ఎండ్ అవుతుందో, గాలి వేగం ఎంత ఉందో ముందుగానే చెప్పగలుగుతున్నాం. అలాంటి నేపథ్యంలో ఎక్కడ టోర్నడో వస్తుందో కూడా అంచనా వేసి చెప్పగలిగే
టెక్నాలజీ కూడా వస్తుంది కాబట్టి సో దీన్ని ఒక ఉదాహరణగా తీసుకుని దీన్ని ఒక వార్నింగ్గా తీసుకుని అధికారులంతా కూడా అప్రమత్తమై దీన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రొఫెసర్ లక్ష్మణరావు గారు చెప్తూ ఉన్నారు. సో ఇది ములుగు జిల్లా, నేను స్టార్టింగ్ చెప్పాను, ఇదొక ఇంటర్నేషనల్ ఇష్యూ. ఏకంగా 500 ఎకరాల పరిధిలో 1,00,000కు పైగా చెట్లన్నీ కూడా ఈ టొర్నడో వల్ల పూర్తిగా నేలమట్టం అయిపోయిన ఈ పరిస్థితి గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. అవసరమైతే దీని గురించి మనం భయపడాలి, ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన అవసరమే. ఇది ఊరన్న చోట వచ్చి ఉంటే ఈ పాటి కొన్ని వందల ప్రాణాలు పోయి ఉండేవి. ఊరు అంతా కూడా నామరూపాలు లేకుండా గాల్లోకి కొట్టుకుపోయి ఉండేది. సో ఎవ్వరూ లేని చోట అడవిలో జరిగింది కాబట్టి 1,00,000 చెట్లు ఈ విధంగా కొట్టుకుపోయాయి. సో ఇది ఒక అలార్మింగ్, నేచర్ మనందరికీ కూడా ఇస్తున్న వార్నింగ్. దీనికి సంబంధించి కేంద్ర పరిశోధనా సంస్థలు ఏ విధంగా చేస్తూ ఉంటాయి, సో దీనికి సంబంధించి నిపుణులు ఏం చెప్పబోతున్నారు, ఏమని సజెస్ట్ చేస్తున్నారు అనేది అతి త్వరలోనే చూద్దాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.